గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనరసింహ తాంత్రిక్ గురుజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం గురుజీ. స్వామి షట్శాస్త్ర శరణమయ్యప్ప. గురుజీ, ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే, నాకు నచ్చిన పర్సన్, అది ఏ రిలేషన్ అయినా సరే, ఆ పర్సన్ నాతోటే ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పర్సన్ కొంచెం దూరం అవుతున్నారంటే తట్టుకోలేరు. అలా అవ్వకుండా ఇష్టమైన వ్యక్తి మనతో ఉండాలి, విడిపోకుండా మనతో కలిసి ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా గురుజీ? ఓకే అమ్మా, ఇందులో చాలా ఉంటే దాంట్లో చక్కటి రెమెడీ చెప్తాను. సరే, ఇష్టమైన వాళ్ళు మన దగ్గరనే ఉంటారు. దగ్గర ఉన్నప్పుడు అది ప్రాబ్లం లేదు. ఒకవేళ దూరమే విడిపోయి మళ్ళీ రాకుండా ఉన్న సమయంలోనే మనకి ఇబ్బంది అవుతుంది. అవును. సరే, అది రిలేషన్ ఏదైనా ఉండొచ్చు, మన పిల్లలు కావచ్చు, ఇంకో ఏదైనా రిలేషన్స్ కావచ్చు. మన వాళ్ళు సరే కనబడకుండా దూరం వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ మన రావాలి, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఇక్కడ ఉండి తెలియకుండా మన రావడానికి చేసుకోవాలి. మన వాళ్ళు, మన ఇష్టమైన వాళ్ళు ఏదో ఒకటి అనుకోవచ్చు, ఏ విధంగా ఏ రిలేషన్ అయినా సరే, మన ముందు ఉన్నవాడు మనతో మాట్లాడకుండా ఉండడం. సరే, మళ్ళీ మన దగ్గర వచ్చి మనతో ఆనందంగా హ్యాపీగా ఉండడానికి ఒక చిన్న రెమెడీ ఉంటుంది, చెప్తాను, చేయండి. ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా పర్లే, ఏదైనా పర్లే, ఎవరైనా మన ఇష్టమైన వాళ్ళు మళ్ళీ మన దగ్గర రావడానికి చక్కగా రెమెడీస్ ఉన్నాయి. దాని గురించి చెప్తాను. ఒకటి చాలా సూపర్ రెమెడీ, అతి శీఘ్రంగా ఇది చెప్తాను. ఓకే, చేయండి. అంటే ఏ రెమెడీ చేసినా కూడా సరే, నేను చెప్పింది అనుకోండి, అందరు గురువులు అందరూ కూడా ఇలా రెమెడీస్ అని ఎలా ఉంటాయంటే, 1,38,000,000 రెమెడీస్ ఉంటాయి. అన్ని భగవంతుడు మనకు, శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చినాయి. ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనకు కొంతమంది గురువులందరూ అధ్యసించి అవి మనకు అందిస్తున్నారు. సరే, ఇందులో స్పెషల్ గురువు వచ్చేసి గూగుల్, సెకండ్ గురువు వచ్చి యూట్యూబ్ అనమాట. గురువుల దగ్గర అందరూ ఒకటే దాంట్లో ఉంటారు. మనకి ఏది కావాలంటే గురువుని అడిగే బదులు గూగుల్ అడగడం, ఇంకో గురువుని ఎంచుకుంటే సరిపోతుంది. అందులో మనకు ఏదైతే వీడియో చూస్తున్నామో అది మన గురుపదేశం లెక్క, ఎవరైతే చెప్తారో అది గురుపదేశంగా తీసుకోవాలి. ఏ రెమెడీ చేసినా సరే, అతని పేరు అయితే అలా ఉంటుంది కదా రెమెడీస్లో, అతని గురువుగా భావించి అతని పేరుతో నమస్కారం మన మనసులో అనుకొని ఏదో ఒకటి మన ఎంతైనా సరే, ఎంతో అంత భగవంతుడికి రూపాయి ఎంతైనా పెట్టేసి ఈ రెమెడీ స్టార్ట్ చేయండి. ఏదైనా సరే, ఏ రెమెడీ చేసినా ₹1, ₹2 ఏదో ఒకటి అట్లా పెట్టేస్తుందంటే మన కర్మఫలం కలియుగ ఫలం అనేది కరెన్సీతో పక్క పెట్టాలి. అంటే ఏదో కరెన్సీ తోటి ముందుకు పోతుంది. ఇది ఆశ ముడిపడి ఉంటుంది. ఏదో పెద్ద కార్, ఎన్ని కోట్ల రూపాయల కార్ అయినా దాంట్లో ఇంజన్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. దాంట్లో కరెన్సీకి సంబంధించిన కార్యం అంటే కాగితం మొత్తం కరెన్సీకి సంబంధించిన కలియుగం సిస్టమ్ దాంట్లో ఉంది. కాబట్టి దాన్ని అలా పెట్టి ముందుకు తీసుకురావడం, డబ్బు ఆడ పెట్టడం. అది ఏదైనా ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఇంతనేం లేదు, ఎంత పెట్టచ్చు. పెట్టేసి ఏదో ఉండి లేచేయండి దేవాలయం. ఏదో ఏ రెమెడీ చేసినా, ఇది కాదు ఎన్ని రెమెడీ చేసినా అది అలా చేయండి. సరే, ఇప్పుడు రెమెడీ చెప్తున్నాను దానికి సంబంధించింది. సరే, నా వీడియోస్లో ఇంతకుముందు చూపించాను బ్లాక్ నిమ్మకాయలని, నల్ల నిమ్మకాయలని చూపించాను. ఆ నల్ల నిమ్మకాయతో చిన్న మంచి వశీకరణ రెమెడీ, వశీకరణ మనం మాట్లాడిస్తున్నారు ఇక వశీకరణ రెమెడీ అంటారు. సరే, మన ఇష్టమైన వాళ్ళ దగ్గర రావడం. వశీకరణం అంటే స్త్రీ పురుష వశీకరణం అనుకోకండి. ఇలా వశీకరణ అంటే వాహన వశీకరణ, వశీకరణ అంటే ధన్య వశీకరణ, జన వశీకరణ, వాహన వశీకరణ, ఇంటి వశీకరణ, ఎన్నో రకాల వశీకరణాలు ఉంటాయి. అది ఒకటే అని మన చెప్తున్నారు. సరే, ఏదైనా కూడా మన ఇష్ట వాళ్ళు మన దగ్గర రావడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేయండి. బ్లాక్ నిమ్మకాయ నా వీడియోస్లలో చాలా చూపించాను, దాని గురించి చెప్పాను. ఇది దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఒక మంచి బ్లాక్ నిమ్మకాయ తీసుకొని ఎవరు కోసం మీరు చేస్తున్నారో వారి పేరు ఆ బ్లాక్ నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ పెన్ తోటి రాయండి. గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, దాంట్లో రాసేసి దానికి కొంచెం నిమ్మకాయకి రోజ్ పేరు రాసినాక రోజ్ వాటర్ స్ప్రే చేయండి. స్ప్రే చేసేసి ఒక క్లాత్, వైట్ క్లాత్ తీసుకోండి. వైట్ క్లాత్ కూడా రోజు స్ప్రే చేయండి. రోజ్ వాటర్ స్ప్రే చేసి దానికి కొంచెం పసుపు, కొంచెం ఇట్లా రాసేసి, వీలైతే కొంచెం చందనమైనా సరే, సెంట్ ఏదైనా సరే, ఏదో సుగంధ పరిమళంగా ఉండేటట్టు రాసేసి ఆ నిమ్మకాయ అందులో పెట్టేయండి. అందులో పెట్టేసి ముడిగే వేసేయండి. అంటే కట్టేటప్పుడు మన సంకల్పం దేని గురించి చేస్తారో అదే మీరు ప్రశాంతంగా కూర్చొని చేయాలి. అంటే ఎక్కడో ఫోన్స్ సైలెంట్ పెట్టేసేయడం, ఎందుకంటే మీ బ్రెయిన్ దేని గురించి ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఆ సమయంలో అన్ని పగబెట్టేసి అది ఆ రెమెడీ చేసేసి, ఇది సంధ్యా సమయంలో చేయాలి. అంటే సూర్యుడు అస్తమించినాక. ఏ రెమెడీ తంత్ర విద్య రెమెడీస్ ఏమైనా కూడా చంద్రుడు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది. అంటే సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించినాక రాత్రిపూట చేయడం, అంటే ఏ సమయంలో చేసినా పర్లేదు. దీన్ని తీసుకెళ్ళి తెల్ల జిల్లేడికి కట్టాలి.
తెల్ల జిల్లేడు చెట్టుకి? అంటే మనము జిల్లేడు చెట్టు కాడికి రాత్రిపూట పోవడం చూసుకొని దాన్ని ఆకు వీటి ఏం తెంపకూడదు, రాత్రిపూట చెట్టు దగ్గర ఆకు వీటి ఏం తెంపకూడదు, పూలు గిట్ట. కాకపోతే ఇది ఆ సమయంలో రెమెడీ చేయాలి కాబట్టి మనం వెళ్ళి మన మనసులో ఉన్న కోరిక నెరవేరాలి, ఎవరైతే రావాలనుకున్నా వారి పేరు మీద మనం కట్టేసి వస్తే అతి శీఘ్రంగా మన దగ్గరకు వచ్చేస్తారు. ఇక ఎక్కడున్నా సరే తెల్ల జిల్లేడికి మాత్రమే కట్టాలి, శ్వేతవర్ణంగా ఉండడం. అంటే ఉంటాయి కదా 2 జిల్లేడులు ఉంటాయి, అలా తెల్ల జిల్లేడికి కడితే అతి శీఘ్రంగా మన దగ్గరికి ఆ నిమ్మకాయ, నల్ల నిమ్మకాయలు పెట్టి కట్టడం వల్ల అతి శీఘ్రంగా మీ దగ్గరికి రావడము, మీతో మాట్లాడము, ప్రేమ పరంగా ఉండడము, ఇంతకుముందుకి ఎలా ఉన్నారో దానికన్నా రెట్టింపై ఉంటారు అన్నమాట. అలా చేయండి, అతి శీఘ్రంగా సక్సెస్ అవుతారు. కాకపోతే ఫస్ట్ గురువు వందన ముఖ్యమైనది, వీడియోలో చెప్పినట్టు అది చేయండి. అనే విధాలుగా ఏదైనా కూడా మనకు ఒకటి అనుకోండి, ఇది ఏ రెమెడీ అయినా సరే చేస్తే మన ఫుడ్ తినగానే ఇమీడియట్లీ ఇది కాదు కదా, దానికి సంబంధించిన సమయం పడుతుంది. ఏదైనా ఆ సమయాన్ని తీసుకోండి, కొంచెం ఓపిక అవసరం. ఏది ఏ రెమెడీ చేసినా సరే ఓపిక అవసరం. దాని పరంగానే సిస్టమ్ రావాలంటే సిస్టమ్ ఉంటుంది కదా, కొంచెం నరాలకి శక్తి రావాలంటే జరిగినాక అప్పుడు ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కట్టేసి రేపే ఎదురు చూడకండి, కట్టేసి మర్చిపోండి, ఆటోమేటిక్గా అదే వస్తుంటాయి. అన్ని విధాలు విజయంగా ఉంటుంది అనమాట, సక్సెస్గా చాలా బాగుంటుంది. అందరు కూడా బాగుండాలి, మీరు అందరు మనసు సంకల్పం ఆనందం ఎన్ని కోట్లున్నా కూడా ఇష్టమైన వాళ్ళు పక్కకి లేకపోతే ఆ బాధ ఉండొద్దని మీరు హ్యాపీగా ఉండాలని కోరికతో చెప్తున్నాడు. అట్లా గురుగారు, కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఏదో ఒక కష్టం ఆపద రావటము, ఏదో రకంగా దాని నుంచి బయటపడ్డాము అనుకొని ఊపిరి పీల్చుకునే లోపు కొత్తగా మళ్ళీ ఏదో సమస్య వీళ్ళ నెత్తిపైకి వస్తూ ఉంటుంది. ఇంట్లోనే అని కాకుండా బయట నుంచి, ఇంట్లో వాళ్ళకి సమస్యలు ఇబ్బందులనే కాకుండా బయట నుంచి కూడా వీళ్ళ అంటే ప్రమేయం లేకపోయినా కూడా ఏదో ఒక సమస్య వీళ్ళ పైన వచ్చి పడటము, దానివల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా గురుగారు? సరే, దేని గురించి రెమెడీ చెప్తాను ఖచ్చితంగా. కాకపోతే ఫస్ట్ మనకి ఇంట్లో సమస్యలు వస్తుంటాయి కదా, గొడవ పడము, సరే వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోవడము, వ్యాపారాలు లాస్ అయిపోయి ఇంట్లో ఉండడము, ఎన్నో విధంగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అందరితో గొడవ పడము, అప్పులు చేయడము, అంటే అన్ని కూడా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అష్ట కష్టాలు అంటారు. అష్టలక్ష్మిలు ఎలా ఉంటాయో, అంటే లక్ష్మిలు అయితే చెప్పాను, లక్ష్మి గురించి చెప్పాను, అష్టలక్ష్మిలు ఎలా ఉంటాయి అష్ట కష్టాలు అనమాట. ఏదో విధంగా అన్ని ఇబ్బంది రావడం, ఒకటేసారి అన్ని ముంచుకొచ్చేయడం, డబ్బు పరంగా కానీ అన్ని పరంగా, అనారోగ్య పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి, ఎందుకు అయింది, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి. కొన్ని ఇంటి యజమాని అనుకోండి, ఇంటి యజమానితోటే ముందు నడుస్తుంది ఏదైనా కూడా. వారికి ఎవరైనా పడని వాళ్ళు దుష్టగ్రహాలతోటి కానీ నకారాత్మక శక్తిలో ఇబ్బంది పెట్టారా, ఫస్ట్ ఒకటి. తర్వాత గ్రహరీత్యా, నవగ్రహరీత్యా దశ అంతర్దశలో మారుతున్న వాళ్ళు అవుతుంటాయి అన్నమాట. ఇంట్లో కూడా ప్రాబ్లం రాడు. దశ అంతర్దశలు మారుతున్నా, లేకపోతే దుష్టగ్రహాల వల్ల ఇట్లా దిష్టి దోషం కూడా అంటుంటారు కదా, దిష్టి దోషం వల్ల నాకు ఏదైతే ఏ ప్రాబ్లంగా అవుతుంది, గజకర్ణ గోకర్ణ టంకుటమాలలో ఏ ఇబ్బంది పడుతుందో చూసుకొని అట్లా దాని తర్వాత రెమెడీ. సరే, ఇది కూడా రెమెడీ మనం చేయడం ఫస్ట్ అయితే ఒక రెమెడీ చూడాలి. ఒకవేళ అప్పటి వరకు కూడా అలానే ఉంటే అప్పుడు ఎవరైనా గురువును సంప్రదించి ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వచ్చి చూసి అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తంత్ర విజయ ఏదో ఒక పూజల ద్వారా మొత్తం టోటల్ క్లియర్ చేయడం. ఫస్ట్ అయితే మనము మూమెంట్ అసలు ఎందుకు చిన్న వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం, ఆ చిన్న రెమెడీస్ తోటి వెళ్ళిపోతాయి. ఏదైనా కూడా రెమెడీస్ ఒక్కటి కాకుండా మనం బాగుండడానికి 100 చేయాలి. ఒక రెమెడీ చేసేసినాం కాలేదనుకూడదు, మనం బాగుండాలంటే 100 చేయండి, మన కోసమే కదా. ఎన్నో అర్చనలు సహస్రనామం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. మనం కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఏదైనా కూడా మనకు కావాలి కాబట్టి ఎన్నో చేయాలి. కాబట్టి చేసాం, మనం కాలేదు, ఎవరైనా గురువుని సంపాదించి ఎందుకు జరుగుతుంది యాక్చువల్. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, టెస్టులు ఎన్నో రకాలు చేస్తారు. ఆ టెస్టుల తర్వాత రోగాన్ని గుర్తుపట్టే ఇప్పుడు సరైన మందులు రాస్తారు. సమస్య ఏదంటే చూస్తాను కూడా, అలా కూడా మనకు కూడా ఎన్నో ఉంటాయి. అసలు ఎందుకు వచ్చింది తెలుసుకొని చేయడం. సరే, ఇది పక్క పెడితే రెమెడీ చెప్తాను, చేయండి. ఒక ఇంట్లో తరచుగా గొడవలు పడి ఇంట్లో దిష్టి దోషం వలన ఏదో నెగిటివ్ ఫోర్స్ వలన ఏదో విధంగా మనకి ఇబ్బంది అవుతుంటే, సరే అమావాస్య రోజు చేయాల్సిన ప్రయోగం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది. అంటే ఎవరికి వరకు చేసుకోనేది కాదు, ఇది వేరే వాళ్ళు వచ్చి తీసి పాడేయను ఉంటుంది, అలాంటిది అనమాట. దీనికి సంబంధించి ఇది చక్కటి రెమెడీ చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మంచి రెమెడీ చేయండి. ఏదైతే ఉంటుంది కదా, మనం ఒక 2.5 kg అన్నం, అంటే దాన్ని పసుపేసి అన్నం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పసుపేసి ఎల్లో కలర్గా మారుతుంది అనమాట. అంటే దీన్ని భూత బలికి సంబంధించింది అనమాట. భూత ఎటైతే మనకైతే భూత దిగ్బంధ నకారాత్మక శక్తులతో వస్తుంటుంది, నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ చూడడానికి దీనికి భూత బలి పూజ అనేది అంటే ఏదంటే అనుకోవచ్చు అనమాట. మనకి దీనికి సంబంధించింది తీయడం అనమాట. దీంట్లో ఒక ఎల్లో కలర్ అన్నం అంతా ఒక చిన్న ప్లేట్లో పెద్ద ఆకులో రెడీ చేసుకోవడం, దాంట్లో ఒక 7 రకాల దీపాలు పెట్టడం. 7 రకాలంటే ఆయిల్స్ 7 దీపాలు పెట్టడం, 7 దీపాలు అందులో విప్ప నూనె పోయడం.
ఓకే. దీపాలలో విప్పునడు కానీ అందులో ఒక పిండితోటి 7 బొమ్మలు చేసుకోవడం. ఇట్లా చేస్తారు కదా చిన్న చిన్నగా, ఇట్లా 7 బొమ్మల ఆకారంగా 7 చేయడం, అందులో 7 దీపాలు పెట్టడం, 7 దీపాలు పెట్టేసి దాన్ని వెలిగించడం. తర్వాత ఎట్లా ఏదైనా నిమ్మకాయలతోటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి నిమ్మకాయల జంబు ఫలం అంటారు, నిమ్మకాయలు అంటారు కదా. ఆ నిమ్మకాయలన్నా కూడా మొత్తం అంటే మనం ఏదైతే మూలలో ఎక్కడెక్కడ ఉందో, ఇంట్లో ఎక్కడైతే ఉందో, ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన వర్క్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటింటికి మూలలో ఒక నిమ్మకాయ కోయడం. అట్లా మొత్తం టోటల్గా అన్ని ఇళ్ళలో, అన్ని రూమ్లో, దేవుళ్ళు అన్నీ కూడా ఇంట్లో కూడా నిమ్మకాయలు కోసేస్తాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా ఒక 4 నిమ్మకాయలు కోసేసేయడం. అంటే ఎంతమంది ఉన్నా అంతమందికి నిమ్మకాయలు కూడా. అంటే నిమ్మకాయకి పాజిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది. పాజిటివ్ వచ్చే శక్తి దానికి ఉంటుంది, దానివల్ల మంచి చెడు రెండు కంప్లీట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో అందుంచి దానివల్ల చేయడం. మనుషుల మీద అంటే మన మీకలు కూడా అన్నీ తీసేసుకోవడం. ఇల్లంతా తీసేసినాక అయితే మనం ఇది దీపాలు వెలిగించామో, ఈ దీపాలు వెలిగించింది కూడా అదే యాంటీ క్లాక్ అన్ని మూలలు తిప్పుకుంటూ వచ్చేసాలి. 3 టైమ్స్ యాంటీ క్లాక్ అంతా తీసేసి అన్ని ఇళ్ళని అయిపోయినా అప్పుడు మనుషుల మీద 7 టైమ్స్ తిప్పాలి. అప్పుడు యాంటీ క్లాక్ అదే బేషన్లో అన్నం అయితే వేసామో మనం ఇక 7 టైమ్స్ తిప్పితే ఇంట్లో ఉన్న దుష్టగ్రహాలు కానీ నకారాత్మక శక్తులు ఏమున్నా కూడా అవి మొత్తం అందులో వచ్చేసాయి అన్నమాట. ఓకే. అందులో వచ్చేస్తే మొత్తం టోటల్ ఇంటి మన మీకెళ్ళి కానీ మన దిష్టి పరంగా కానీ ఏది కూడా ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో కూడా మొత్తం అందులో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఒక బలి అయితే ఇవ్వాలి కాబట్టి గుమ్మడికాయ కూడా అన్ని మూలలు తిప్పేసి వాళ్ళ ముందు కొట్టేస్తాం. తర్వాత ఎక్కడైతే నిమ్మకాయలు కోసేసామో ఆ నిమ్మకాయలను కూడా తీసి బేషన్ వేయడం, ఈ గుమ్మడికాయ కూడా అన్ని అందులో పెట్టేసి ఒక కవర్లు వేసేసి ఏమైనా ఎవరు తొక్కని ప్లేస్లో కన్నా నిర్జన ప్లేస్లో వేసేసేయాలి. ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా. మళ్ళీ ఎవరికి ఆ శక్తి అందరు రోడ్డు మీద పెడుతున్నారు, మళ్ళీ ఎవరు అదే నెగిటివ్ ఫోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు మన వాళ్ళు ఇంకోరు ఇబ్బంది, మనం ఇబ్బంది పడితే సరిపోతుంది, ఇంకోరు ఇబ్బంది పెట్టకూడదు. అలా దాన్ని ఏంటంటే నిర్జన ప్లేస్, ఎక్కడ కూడా ఎవరు లేని ప్లేస్లో, ఎవరు తిరగని ప్లేస్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని ప్లేస్ పార్క్ అట్లాంటి చెట్లు చేమలు ఉన్న దగ్గర అక్కడ వేసేస్తే తర్వాత కవర్ తీసేసేస్తే ఏంటంటే తర్వాత మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. అలా వేసేసేయండి. మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది. మన ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా మన బయటికి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఎవరైనా ఒకరు కానీ దాన్ని ఆ సిస్టమ్ తెలిసిన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో చేయిస్తే మనం మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసే వాళ్ళు ఉంటేనే తీయడానికి ముళ్ళు గుచ్చుకోవడం అని ఉంటుంది. ఇది కూడా ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ముళ్ళు ఉంటే కుంటుకుంటే నడుస్తాం కదా. నెగిటివ్ ఫోర్స్ కూడా అలాంటిది. ఈ ముళ్ళు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది మొత్తం చెడంతా వెళ్ళిపోతుంది. అంత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం మంచిగా శుద్ధి చేసేసుకొని తుడిచేసుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి ఇల్లు ప్రశాంతంగా ఇమ్మీడియట్లీ మీకు అప్పటి 24 hours మీకు అర్థమైపోతుంది. అలా చేసేసి వీలైతే ఈ రెమెడీ మంగళవారం, సోమవారం చేయకూడదు. మంగళవారం, సోమవారం, శుక్రవారం ఈ 3 అమావాస్య కలిసి వచ్చిన ఆ వారాల్లో చేయకూడదు. మంగళవారం, శుక్రవారం, సోమవారం. అమావాస్య చేయకూడదు. అమావాస్య రోజు చేయొచ్చు. తర్వాత ఈ 3 రోజులు, ఈ 3 వారాలు తప్ప. కాకపోతే మనకు అతి శీఘ్రంగా చేసుకుంటే సండేస్, గురువారం, ఆదివారం లేకపోతే గురువారం కూడా చేసుకోవచ్చు. అమావాస్య దూరము చాలా రోజులు ఉందన్నా కూడా దానికని బిఫోర్ మనం చూసుకోవాలనుకుంటే ఆదివారం, గురువారం కూడా చేసుకోవచ్చు. సరే ఆ రోజు శుక్రవారం మనకు అమావాస్య వచ్చేసింది, గురువారం చేసుకోండి 1 day బిఫోర్. మంగళవారం, సోమవారం వచ్చేసింది, ఆదివారం మా అమావాస్య ఆదివారం చేసుకోండి, 2 days బిఫోర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది. మనకుంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది. దానివల్ల ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది. మన మీద మొత్తం టోటల్ రీఫ్రెష్ అవుతుంది అనమాట. మంచిగా రీఫ్రెష్ అయ్యి అన్నీ కూడా బాగుంటుంది. ఏ సమయంలో చేయాలి గురుగారు? సంధ్యా సమయంలో ఏది కేరళ ఏ రెమెడీస్ ఏమైనా కూడా సంధ్యా సమయంలో చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే అమావాస్య రోజు ఎందుకు చేయమనంటే సూర్యుడు, చంద్రుడు ఆ రోజు ఉండరు అనమాట. సూర్యుడు, చంద్రుడు లేని రోజు అమావాస్య. రాత్రి సమయంలో చంద్రుడు రాడు, అమావాస్య కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు. కాబట్టి 7 గంటల తర్వాత ఇద్దరు ఉండరు కాబట్టి ఆ సమయంలో చేస్తే గ్రహాలు కూడా బలంగా ఫలితం ఎక్కువ ఉంటుంది. అలా ఓకే. థ్యాంక్ యూ గురుగారు. చాలా తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి